ఆకలిగా ఉందమ్మా, అన్నం పెట్టడానికి కూడా ఎవరు లేరు. ఏదో సంబరాలు రాంబాబు అన్నారు, నేను సంబరాలు రాంబాబు నేను చెబుతున్నాను, ఏముంది దానిలో? ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. సంక్రాంతికి సంబరాలు రాంబాబుని, సంక్రాంతి దాటితే పొలిటికల్ రాంబాబుని. కానీ ఇవాళ ఏం చేస్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో? ఓ అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. 10 మందికో 20 మందికో లేకపోతే 100 మందికి పెడతారు, 300 మందికి పెడతారు. ఇంతకుముందు జరిగినటువంటి కార్యక్రమం నేను చూశాను. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కలిసిందా? 300 మందికి పెడితే అవుట్ అయిపోయినాయి అంటారంటే 5 రూపాయలు తీసుకుని అయిపోయాడు బాబాయ్ గడు, అయిపోయాడు బాబా. అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి. వీళ్ళకి అడ్రస్, ఈ 3 పార్టీలకు అడ్రస్ అనేది లేకుండా చేస్తాం. ప్రభుత్వాలు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి, మీరు అధికారంలో ఉన్నారు. ఎంతమందికి చెవులో పువ్వు పెడతావురా? ఎంతమందిని రా రే, ఎంతమందిని రా మెంట్లో చేస్తున్నావు నువ్వు? సిగ్గు లేకుండా మరలా ముగ్గురు కలిసి ఒక మంచి మనిషిని, మీరు అధికారంలో ఉన్నారు, దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఇక్కడ నిలబడ్డా సరే పవన్ కళ్యాణ్ అడ్రస్ గలంతే. ఇంకెవడు మీరు మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు. చేసావరా? ఇలాగే మెయింటైన్ చేయి. లోపల నుంచి ఐడియాలు తన్నుకు వచ్చేస్తున్నాయి. ఒక్క అవకాశం ఇస్తే ఇండస్ట్రీ కుమ్మేస్తానా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. మరలా అగైన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. తేట తెల్లమవుద్ది. అభం శుభం తెలియని పిల్లల మీద ఏంటి సార్ ఇది? చంద్రబాబు నాయుడు హైదరాబాద్కి పరిమితం అయిపోతాడు, పారిపోతాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.